హాయ్ అండి. నేనైతే ఇగో ఇక్కడ బోరు ఇప్పిన. బోరు అంటే నీళ్ళు లేక నీళ్ళున్నాయి బోర్ అందులో గానీ మోటార్ పని చేత్తలేదు. దాని నుంచి అయితే కేసింగ్ పైపులయితే తీసినాం. తీసైతే పక్కకు పెట్టేసినాం మోటారు. కేసింగ్ పైపులు మొత్తం అందులో నుంచి లోపల నుంచి బయటకు తీసేసరికైతే మొత్తం చుక్కలు కనిపించినాయి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నా. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. సండే నేను ఒక్కదాన్ని వచ్చిన. ఈ పిల్లలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు. మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే ఇంకా అట్లా చూసుకోదామని వచ్చిన, కానీ ఇక్కడనే ఉండుడు అయింది. ఆ రోజు ఆదివారం. ఇక నేను పొద్దున్న తిన్నాం. నైట్కి అయితే ఇక తింటామని అయితే కూర్చున్నాం. ఆ రోజు సండే కాబట్టి మా వాళ్ళు చికెన్ వండుకున్నారు. మా చెల్లి వచ్చింది హాస్టల్ నుంచి. నేనైతే పప్పుతో తింటున్నా. ఇక అమ్మతో ముచ్చట పెట్టుకుంటా తింటా. అది ఎట్లా కారంతో తిన్నా కానీ సంతోషమే. వీడియోస్ ఎందుకు తీసుకుంటున్నానంటే నా జ్ఞాపకంగా ఉండిపోతుందని వీడియోస్ అయితే తీసుకుంటున్నా. ఇక తిన్న తర్వాత నైటు ఇక అంటే స్లాబ్ ఎండాకాలం కదా, స్లాబ్ కాబట్టి కింద ఉడకబోతుంది, బాగా గరం అవుతుందని పైన అయితే వండుకున్నాం బంగ్లా మీద. వాతావరణం చల్ల గాలి అంటే ఫుల్ గాలి పెడుతుంది. చుట్టూ మొత్తం అన్నీ బంగ్లాలే ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతత అంటే ఇక మీదనే చుట్టూ మొత్తం ఇండ్లు, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇండ్లు అంటే ఏది ఎట్లున్నా ఏమైనా ఒక్కసారి పెళ్ళైనాక మనము అమ్మోళ్ళ ఇంటికి ఎప్పుడు పోయినా కొత్తగానే. ఎక్కడ ఏముందన్నది మనకు తెలియక అన్నీ ఏం చేయాలన్నా అమ్మని అడుగుడే, అక్కడ ఉన్న వాళ్ళని అడుగుడే. అట్లా అయితే ఆడపిల్ల పరిస్థితి. ఎనీవే, ఈ వీడియో నా మెమొరీ కోసం తీసుకున్నది. నేను ఇంతకుముందు వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తే ఇక మా నాన్న జ్ఞాపకంగా కూడా వీడియోస్ తీసి పెట్టుకుంటున్నా. అప్పుడు అట్లా లేదు. కనీసం ఇట్లా వీడియోస్లలోనన్నా చూసుకోవచ్చు అన్న ఐడియా కొద్దీ నేను ఇట్లా వీడియోస్ తీసుకుంటా మీ యూట్యూబ్లో పెడుతున్నా. ఇక అది వచ్చేసి ఏంటనంటే అవి కేసింగ్ పైపులు నిన్న నేను పోయి ఏం చేసిన అంటే బోరు మస్తు రోజులు అవుతుంది. బోరు నీళ్ళు పోతలేదు. నీళ్ళు ఫుల్ ఉన్నాయి అందులో, కానీ అది ఇంకా కేసింగ్ పైపులకు మరి ఫుట్బాల్ కాడ ఖరాబ్ అయిందా ఎట్లయిందో పైపులు అయితే తీసినాం. మా అమ్మ నేనైతే మోటార్ అది పైపులు కట్ చేసి దాన్ని అయితే సెట్ చేయాలి. వాటర్కి అయితే మా పక్క వాళ్ళు పెద్దమ్మలు అవుతారు, వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే వాటర్ అయితే తీసుకుంటారు. ఉన్నాయా లేవా అని మోటార్ పోతలేదు. వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తాను. అయితే ఒకటే చిన్న వాటర్ ఉన్నాయి, ఫుల్ వాటర్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అన్నం అయితే వండుతుందమ్మ. అన్నము పప్పు చారు అయితే వేసింది ఆ రోజు. నేను పోయింది ఆదివారం ఎట్లయినా తిన్నాం. సోమవారం కూడా తినా కానీ అమ్మకు కూడా సోమవారమే. అలా సండే మదర్స్ డే కదా, ఆ రోజైతే నేను అనుకోకుండానే తమ్ముళ్ళ ఇంటికి అయితే పోయినా. ఈ వీడియో మెయిన్ ఇది వీడియో నచ్చింది అనుకుంటున్నా అందరికైతే. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే ఇవ్వండి. పప్పు చారు చేసిందన్న కదా, నేను చేసుకున్న ఇంటికాడ ఎంత మంచిగా వండుకొని తిన్నా టేస్ట్ అయితే ఉండదు. అమ్మ చేతి వంట అమృతం అని అంటారు. కారంతో తిన్నా సంతోషం.